హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 years బేబీ కోఆర్డ్ సెట్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫస్ట్గా నేను టాప్ పార్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ 6 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ అనేవి ఖర్చుల కోసం అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఇది అనేది న్యూ మోడల్ డ్రెస్ అనేది కటింగ్ అండ్ స్టిచింగ్ చూపిస్తున్నానండి. సో ఇప్పుడు 6 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, దాని కింద ఫ్రిల్స్లా ఒక డిజైన్ అనేది వస్తుంది. దానికోసం 10 ఇంచెస్ హైట్ అనేది మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు యోక్ పార్ట్కి మనం 10 ఇంచెస్ హైట్ ఉన్నది కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం 2 యోక్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి, మనకి ఏంటంటే స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు నెక్ అనేది నేను ఒక క్లాత్ అనేది తీసుకొని దాని మీద నెక్ మార్కింగ్స్ అనేవి చేసుకొని ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత 2 యోక్ పార్ట్స్ అనేవి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను. హ్యాండ్స్ హైట్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ క్లాత్ లేదు, సో ఉన్న క్లాత్ తోటి బెలూన్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఎంత క్లాత్ ఉందో అంత తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడైతే ఒక టక్స్ ఇస్తున్నాను నేను. పైన కిందన కూడా మనం 1 ఇంచ్ అనేది ఫోల్డెడ్ సైడ్ నుంచి తీసుకోవాలి. అక్కడ చిన్న 2 ఫ్రిల్స్ అనేవి వస్తాయి బెలూన్ కోసం అనేది. సో ఇప్పుడు 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్లో అనేది 2 ఫ్రిల్స్ పెట్టుకోవాలి పైన కింద. సో పెట్టుకున్న తర్వాత దాన్ని ఏంటంటే షోల్డర్స్కి యోక్ పార్ట్కి అనేది హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ చూపిస్తున్నానండి. ప్యాంట్ కోసం నేను ప్యాంట్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి క్రాచ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రాచ్ లూజ్ కూడా నేను 6.5 ఇంచెస్ అనేవి తీసుకుంటున్నాను. కింద నా లెగ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ అనేవి వేస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. అక్కడ క్రాచ్ దగ్గర నుంచి అనేది నేను 1 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే డ్రా చేసుకుంటున్నాను ఓవరాల్ లైన్ అనేది. సో ఇలా మార్క్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టే స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పైన బెల్ట్ కోసం వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే 1 ఇంచ్ అనేది బెల్ట్ వస్తుంది. టోటల్ 16 ఇంచెస్. సో ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలండి.